8 మంది మహిళలు పాల్గొన్నారు. నిందితుల నుంచి 2,45,000, 25 ఫోన్లు, 11 కార్లు, 27 మద్యం సీసాలతో పాటు స్పీకర్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే కాచిగూడకు చెందిన వ్యాపారి సప్తగిరి తన ఫామ్ హౌస్ లో ముజరా పార్టీ నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. అదేవిధంగా ఈ రేవ్ పార్టీలో రియల్టర్లు, కాంట్రాక్టర్లు కూడా పాల్గొన్నట్టు వెల్లడించారు. ఫామ్ హౌస్ లో పట్టుబడ్డ అమ్మాయిలు ముంబై, పశ్చిమ బెంగాల్, ఏపీలోని గాజువాక ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. అదేవిధంగా మద్యం వినియోగానికి అనుమతులు తీసుకోలేదన్నారు. అందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ బెయిల్పై విడిచిపెట్టారు. మంచాల రేవ్ పార్టీకి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఇందులో బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అటు మహిళలతోటి వాళ్ళు నృత్యాలు చేస్తున్నప్పుడు పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే స్టేషన్ బెల్ పై విడుదల కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇటు రేవ్ పార్టీలు, ముజరా పార్టీల కలకలం ఈ మధ్య ఎక్కువగా చోటు చేసుకుని పోలీసులు కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎలాంటి అనుమతులు లేకుండా ఫామ్ హౌస్లలో నిబంధనలకు విరుద్ధంగా రేవ్ పార్టీలు, ఇటు మత్తు పదార్థాలను అక్రమంగా మద్యం సేవిస్తూ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇందులో ముజరా పార్టీలు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అమ్మాయిలతో నృత్యాలు చేస్తూ కూడా ఈ పార్టీలు నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓ ఫామ్ హౌస్లో ఇటు రాజకీయ నేతలు కూడా ఈ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ముజరా పార్టీలో పాల్గొన్నట్లుగా కూడా ఈ విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే నిన్న పోలీసుల దర్యాప్తులో మరికొన్ని కీలక అంశాలు వచ్చాయి. బీఆర్ఎస్ నేత అయినటువంటి నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్, 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసినటువంటి ఆనంద్ కుమార్ గౌడ్ కూడా ఈ ఫామ్ హౌస్లో జరిగినటువంటి పార్టీలో పాల్గొన్నారు. తనపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటుగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ సోదరుడు, గన్ ఫౌండరీ మాజీ కార్పొరేటర్ మధు గౌడ్ ప్రస్తుతం బీజేపీలో ఆయన నేతగా కూడా కొనసాగుతున్నారు. సో రాజకీయ నేతలు కూడా ఈ ఫామ్ హౌస్లో పాల్గొన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించిన విషయం కొంత సంచలనంగా మారిన పరిస్థితి. కాచిగూడకు చెందినటువంటి వ్యాపారి రుద్రశెట్టి సప్తగిరి తన ఫామ్ హౌస్లో తరచూ ఈ తరహా పార్టీలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వీరంతా 25 మంది ఒక సిండికేట్ చిట్ నిర్వహిస్తున్నటువంటి సిండికేట్గా కూడా తెలుస్తుంది. తరచూ ఈ తరహా పార్టీలు నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసుల దగ్గర సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హడావిడి హైదరాబాద్లో జరుగుతుంది. శివారు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పార్టీలు, ఈ విధంగా ఫామ్ హౌస్లో ఏర్పాటు చేసినటువంటి గెట్ టుగెదర్ల పైన కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిన్న జరిగినటువంటి ఈ సోదాల్లో ఫామ్ హౌస్లో జరిగినటువంటి ముజరా పార్టీలో ఇతర రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, ముంబై, ఇటు ఏపీకి సంబంధించినటువంటి మహిళలు 8 మందితో కలిసి నృత్యాలు చేస్తూ మద్యం సేవిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పోలీసులు దాడులు చేసే వారిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, రాజకీయ నేతలు ఇందులో పాల్గొనడం అనేది కొంత కీలకంగా మారింది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది నేతలు, కార్యకర్తలు కూడా ఇందులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 25 మంది పైన కేసు నమోదు చేశారు. ఫామ్ హౌస్ నిర్వాహకుడి పైన కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి. మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకొని స్టేషన్ బెయిల్ పైన విడుదల చేశారు. సో ఇప్పటికే ఉప ఎన్నికల హడావిడి జరుగుతున్న నేపథ్యంలో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ల పైన ముజరా పార్టీలు, రేవ్ పార్టీలు, ఇతర గెట్ టుగెదర్ పార్టీల పైన కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి. సో నిన్న జరిగినటువంటి పార్టీలో కీలక రాజకీయ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి, బీజేపీకి సంబంధించిన నేతలతో పాటుగా పలువురు రియల్టర్లు, ఫార్మాకి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, బిజినెస్ మెన్లు కూడా ఇందులో పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే ఈ ఫామ్ హౌస్లో రాజకీయ నేతల కలకలం అనేది కొంత నిన్న సంచలనంగా మారిన పరిస్థితి. ఇటు ఆనంద్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేత, ఆయన మరికొంతమంది అనుచరులు, ఇటు మధు గౌడ్ బీజేపీ నేత ఇందులో కూడా పాల్గొన్న నేపథ్యంలో వారిపైన కూడా కేసులు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే ఒక ఎన్నికల హడావిడి జరుగుతున్న తరుణంలో శివారు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ తరహా పార్టీలపైన ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఫామ్ హౌస్లో కూడా పోలీసులు కొంత హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. సో ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ల పైన కూడా మరికొన్ని ఫామ్ హౌస్లో కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం రైట్ సాగర్, థ్యాంక్ యూ.